గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మద్దతు తెలిపినందుకు కులం నుండి బహిష్కరించారంటూ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ స్థానాన్ని జనరల్ స్థానంగా కేటాయించగా సర్పంచ్ అభ్యర్థులు రాజిరెడ్డి మరియు శ్రీకాంత్ మధ్య పోటాపోటీగా ఎన్నిక జరిగింది. ఎన్నికల్లో బీసీ వర్గానికి చెందిన పండగ శ్రీకాంత్ 7 ఓట్ల తేడాతో రాజిరెడ్డిపై విజయం సాధించారు. సర్పంచ్గా గెలుపొందిన శ్రీకాంత్కు మద్దతు తెలిపినందుకు తమ కుటుంబాన్ని రెడ్డి సంఘం నుండి బహిష్కరించారని పద్మా సురేందర్ రెడ్డి దంపతులు వాపోయారు. ఈ బహిష్కరణ పట్ల హుస్నాబాద్ సర్కిల్ పోలీస్ స్టేషన్, కోహెడ పోలీస్ స్టేషన్, అదేవిధంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లను ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. గ్రామంలో కుల సంఘం నుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు న్యాయం చేయాలని కోరారు. మేము మా ఆయన అక్కడి నుంచి రెడ్డి సంఘంలోకి వెళ్ళి తీసేసిర్రు అనగానే మేము పోయి అడిగినాం, ఎందుకు తీసేసిర్రు ఇంకా అని అడిగితే, మీరు మీ చెల్లె ఇట్లా స్టేటస్ పెట్టిర్రు కదా, మీరు స్టేటస్ పెట్టుకున్నందుకు మిమ్మల్ని తీసేస్తున్నాం. వాళ్ళు ఓడిపోయి వాళ్ళ బాధలు ఉంటే మీరు గెలిచిరని మీరు సంబరాలు చేసుకుంటూ ఉంటారా? వాళ్ళు ఓడిపోతే ఎంత బాధపడ్డారో మిమ్మల్ని కూడా ఇళ్ళకి వెళ్ళి తీసేస్తే మీరు అంత బాధపడితే మీకు తెలుస్తుంది అని మమ్మల్ని అందులో ఒక ఆయన అన్నాడు. అన్నాక మేము సప్లైకి వచ్చినాక ఇంటికి వచ్చి ఇక అందరికి చెప్పిన, నేను ఇట్లాంటి సంగతి గిట్లా జరిగిందంటే అందరు ఉండి ఏం చేసుకోకుర్రి, మేము ఉన్నాం మీకు ముందు పోర్రి, మీరు మిమ్మల్ని తీసుకుపోతాం, మేము వాళ్ళు వచ్చి మిమ్మల్ని బదిలాడతట్టు చేస్తాం, కానీ మీరు ఏం చేసుకోకుర్రి అని అందరు అన్నారు. నుంచి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఇక్కడ సార్ ఉండి అన్నాడు, ఎస్ఐ